అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హలో అండి, నా పేరు డాక్టర్ జి వెంకటేశ్వర్లు, డాక్టర్ సరజాస్ ఆయుర్వేదిక్ హాస్పిటల్, కుక్కట్పల్లి, హైదరాబాద్. ఈరోజు మనము మలద్వార సమస్యల్లో అతి ముఖ్యమైన సమస్య అయినటువంటి పైల్స్ గురించి తెలుసుకుందాం. సో అవి రావడం గల కారణాలు ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, వాటికి చికిత్సా పద్ధతులు ఎలా ఉంటాయి, సో వాటిలో కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి, సో వాటి వచ్చినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వాటిని నివారించుకోవచ్చు అనేది మనం ఇవాళ డిస్కస్ చేద్దాము. ముఖ్యంగా పైల్స్ అంటే ఏంటి? పైల్స్ అంటే జనరల్గా ఇది మనకు వాడుక భాషలో అందరూ బయట చెప్పే పదం చెప్తూ ఉంటారు. బయట అయితేనే కొంతమంది అని అర్షముళ్ళు అంటూ ఉంటారు. మెడికల్ భాషలో అయితే వాటిని మనం హిమరాయిడ్స్ అంటూ ఉంటాం. సో మలద్వారం లోపల మనకి రక్తనాళాలు అనేవి ఉంటాయి. వాటి వల్ల మనకి మలద్వారం లోపల పోషణ అనేది జరుగుతూ ఉంటుంది. న్యూట్రిషన్ కోసం రక్తనాళాలు అనేవి ఉంటాయి. వాటి మీద కంటిన్యూస్గా ప్రెషర్ అనేది ఏర్పడినప్పుడు ఈ రక్తనాళాలు అనేవి బయటికి సాగడం కానీ, దానిపైన పొర చిట్లిపోయి దాని నుంచి రక్తం కారడం కానీ జరుగుతుందన్నమాట. సో వీటినే మనము పైల్స్ అంటూ ఉంటాము, లేదా అర్షమూలలు, మన మెడికల్ భాషలో అయితేనేమో హిమరాయిడ్స్ అంటూ ఉంటారు. కంటిన్యూస్గా ప్రెషర్ రావడం గల కారణాలు ఏంటి? ముఖ్యంగా మనం తీసుకునే ఆహార పదార్థాల్లో పీచు పదార్థం తక్కువగా ఉండడము, వాటర్ కంటెంట్ అనేది తక్కువగా ఉండడము, నాన్ వెజ్ ప్రోటీన్ అనేది ఎక్కువగా తీసుకోవడము, అండ్ టైంకి వాటర్ తాగకపోవడము, మోషన్ కోసం ఎక్కువ టైం అనేది కమోడ్ మీద స్పెండ్ చేయడము, లేట్ నైట్ ఫుడ్స్, ప్లస్ ఎక్కువసేపు సిట్టింగ్ జాబ్, స్ట్రెస్, ఒబేసిటీ, అధిక బరువు ఉండడము, ప్రెగ్నెన్సీ, ఇలాంటి కారణం వల్ల జనరల్గా మనకి మలద్వారం లోపల ఒత్తిడి అనేది ఏర్పడే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే మోషన్ కోసం ఎక్కువసేపు స్ట్రెయిన్ చేయడం జరుగుతుంది. టాయిలెట్ మీద కూర్చొని, కమోడ్ మీద కూర్చొని ఎక్కువసేపు ఎప్పుడైతే స్ట్రెయిన్ చేస్తామో, లేదు ఇన్కంప్లీట్ అయిపోయి రోజుకి 2-3 సార్లు మోషన్ వెళ్ళడం అనేది ఎక్కువసార్లు జరుగుతూ ఉంటుందో, ఇలా కంటిన్యూస్గా జరగడం వలన ఆ మలద్వారం లోపల గోడల మీద ఒత్తిడి ఏర్పడి అక్కడున్న రక్తనాళాలను సాగడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మనకి కారణాలు అనేవి చెప్పవచ్చు. ఇవి ఎన్ని రకాలు ఉంటాయి? వీటిలో ఇంటర్నల్ హిమరాయిడ్స్, ఎక్స్టర్నల్ హిమరాయిడ్స్ అంటే బయటి మొళ్ళు, లోపల మొళ్ళు అని 2 రకాలు ఉంటాయి. జనరల్గా లోపల మొళ్ళలో మళ్ళీ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఇట్లా వెరైటీస్ ఉంటాయన్నమాట. ఎక్స్టర్నల్ పైల్స్లో అలాంటి వెరైటీస్ అనేవి ఏమి ఉండవు. గ్రేడ్ 1 అంటే ఏంటి? జనరల్గా వీటిలో గ్రేడ్స్ ఎలా ఉంటాయంటే, మనకి మోషన్కి వెళ్ళినప్పుడు పేషెంట్ చెప్పే లక్షణాన్ని బట్టి మనం గ్రేడ్స్ అనేవి నిర్ణయిస్తూ ఉంటాం. మోషన్ వెళ్ళినప్పుడు ఓన్లీ బ్లడ్ పడుతుంది. ఆ బ్లడ్ కూడా ఎలా పడుతుంది? పేషెంట్కి మోషన్ వెళ్ళగానే దారలాగా సిరంజితో కొట్టినట్టుగా బాగా పడుతుంది. పేషెంట్కి నొప్పి అనేది ఏమి లేదు. పేషెంట్కి లోపల నుంచి కూడా మాంసం అనేది అలాంటిది ఏమి రక్తనాళం కానీ బయటికి రావడం జరగట్లేదు అంటే అది గ్రేడ్ 1 పైల్ మాస్గా మనం చెప్తూ ఉంటాం. గ్రేడ్ 2 హిమరాయిడ్స్ ఎట్లా ఉంటాయి? గ్రేడ్ 2 హిమరాయిడ్స్లో పేషెంట్ మోషన్ పాస్ చేసినప్పుడు ఈ రక్తనాళం అనేది బయటికి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళడం జరుగుతుంది అనమాట. గ్రేడ్ 3లో రక్తనాళం బయటికి రావడము, అది పేషెంట్ వేలుతో నెడితే తప్ప లోపలికి వెళ్ళదు. 4th గ్రేడ్ అనేది కొంచెం ఎమర్జెన్సీ కండిషన్గా చెప్పవచ్చు. దీంట్లో పైల్స్ బయటికి రావడం జరుగుతుంది అనమాట. లోపలికి పోవడం అనేది అసలు జరగదు. దాంట్లో పేషెంట్కి సివియర్ పెయిన్ ఉంటుంది. సో ఇవే కాకుండా ఎక్స్టర్నల్ పైల్స్లో ఏంటంటే ఇలా బయటికి రావడం, లోపలికి పోవడం అనేది ఉండదు. బయటనే మనకి చేతికి తగులుతూ ఉంటాయి. వీటిని మనం ఎక్స్టర్నల్ హిమరాయిడ్స్ అంటారు. లక్షణాలు చూసినట్లయితే ముఖ్యంగా పేషెంట్కి మోషన్ వెళ్ళినప్పుడు బ్లీడింగ్, సివియర్ బ్లీడింగ్ అవుతుందన్నమాట. దాంతోపాటు లైట్ మంట లాంటిది ఉంటుంది. ఎప్పుడైనా పేషెంట్కి చేతికి తగలడం కానీ, లేకపోతే చేతికి తగిలి లోపలికి వెళ్ళిపోవడం అనేది పేషెంట్ చెప్పే లక్షణంగా మనకి ఈ హిమరాయిడ్స్లో చెప్తూ ఉంటాం. సో వీటికి ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది? మనకు జనరల్గా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినట్టయితే డాక్టర్ గారు మనం చెప్పిన లక్షణాలను బట్టి పేషెంట్ని ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది అనమాట. మన దగ్గర అయితే వీడియో రెక్టోస్కోపీ అని ఉంటుంది. ఒక్కోసారి సిగ్మాయిడోస్కోపీ, కొలనోస్కోపీ, సింపుల్ ప్రాక్టోస్కోపీ ద్వారా కూడా మనం ఈ హిమరాయిడ్స్ని మనం ఈజీగా డయాగ్నోస్ చేయవచ్చు. సో వీటిల్లో మనకి ట్రీట్మెంట్ చేసుకోకపోతే ఎలాంటి కాంప్లికేషన్స్ అని చూసినప్పుడు మనకి ఇలా బ్లీడింగ్ కానీ కంటిన్యూస్గా అవుతూ ఉన్నట్లయితే పేషెంట్కి హిమోగ్లోబిన్ తగ్గిపోయి ఎనిమియా అంటే బాగా బ్లడ్ తగ్గిపోయి ఎనిమిక్ కండిషన్ అనేది ఏర్పడడం జరుగుతుంది. దాన్ని ఎనిమియా అంటారు. దాంట్లో ఏంటంటే పేషెంట్ నడిచినా కానీ కొంచెం వీక్నెస్గా ఉండడము, ప్లస్ ముఖమంతా కొంచెం తెల్లబారినట్టు ఉండడము, పొద్దున్న లేవగానే కొంచెం ముఖమంతా వాచినట్టు ఉండడం అనేది పేషెంట్ చెప్పే లక్షణంగా చెప్తూ ఉంటారు. సో మనం పైల్స్ని కానీ మనం టైంకి ట్రీట్ చేసుకున్నట్లయితే మనకి ఇలాంటి కండిషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ట్రీట్మెంట్ పద్ధతులు ఏముంటాయి? మనకు ఆయుర్వేదంలో పైల్స్కి చాలా రకాల ట్రీట్మెంట్ పద్ధతులు ఉంటాయండి. దాంట్లో వచ్చేసి ఔషధ చికిత్సలు, అగ్నికర్మలు, క్షారకర్మలు, ప్లస్ శస్త్రకర్మలు, ఇట్లా 4 రకాల ట్రీట్మెంట్స్ అనేవి మనకి జరుగుతూ ఉంటాయన్నమాట. ఔషధ చికిత్స వచ్చేసరికి జనరల్గా గ్రేడ్ 1, గ్రేడ్ 2 పైల్స్కి కొన్ని ఆయుర్వేదిక మందులు ఇచ్చినట్లయితే మనము హ్యాపీగా వాటిని ట్రీట్ చేయొచ్చు. అదే గ్రేడ్ 2, గ్రేడ్ 3 హిమరాయిడ్స్, గ్రేడ్ 3, గ్రేడ్ 4 హిమరాయిడ్స్కి వచ్చేసరికి మనకు పేషెంట్ యొక్క కండిషన్ బట్టి హిమరాయిడ్స్ ఎన్ని ఉన్నాయనే బట్టి మనము ప్రొసీజర్ అనేది ఎంచుకోవడం జరుగుతుంది అనమాట. సో కొన్నిసార్లు ఏంటంటే పేషెంట్కి క్షారకర్మ,
అంటే కొన్ని రకాల ఆయుర్వేదిక్ మెడిసిన్స్ని మనం పైల్స్ పైన అప్లై చేయడం జరుగుతుంది. దానివల్ల అవి స్ట్రింక్ అయిపోయి నేరో అయిపోయి మంచిగా నీట్గా ఆ పైల్ మాస్ అనేది లేకుండా పోయే అవకాశం ఉంటుంది. అవే కాకుండా కొన్నిసార్లు ఏమవుతుందంటే అగ్నికర్మ, ఆ పైల్స్ని రిమూవ్ చేయడం కానీ లేజర్ ద్వారా వాటిని కాల్చి కానీ మనము ఆ హిమోరాయిడ్స్ యొక్క సైజ్ని బాగా తక్కువ చేయొచ్చు. సో ఈ విధంగా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ పద్ధతులు ఉంటాయి. వీటిని నివారించుకోవడం ఎలా? ముఖ్యంగా టైంకి ఫుడ్ తీసుకోవడము, లేట్ నైట్ ఫుడ్ అనేది బంద్ చేయడము, బయట ఫుడ్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయడము, స్పైసీ నాన్ వెజ్ బిర్యానీ ఈ ఐటమ్స్ని చాలా వరకు తక్కువ చేసుకున్నట్లయితే, వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉన్నట్లు చూసుకున్నట్లయితే మనకి మార్నింగ్ లేవగానే మోషన్ అయిపోతుంది అనమాట. సో ఎక్కువసేపు కమోడ్ మీద స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు అండ్ ఎక్కువసార్లు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సో ఎప్పుడైతే వీటిని మనం అవాయిడ్ చేస్తామో ఆటోమేటిక్గా మలద్వారం లోపల గోడలపైన ఒత్తిడి అనేది చాలా తగ్గుతుంది. సో పైల్స్ అనేటివి బయటికి సాగకుండా పేషెంట్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం ఉంటుందండి. సో ఈ పైల్స్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ సఫర్ అవుతున్న వాళ్ళు మనకి వాటి యొక్క స్టేజ్ పెరగకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ పాటించాలని చూసినప్పుడు మనకు ముఖ్యంగా వచ్చేసేసి మలద్వారం మీద ఒత్తిడి ఏర్పడడానికి కారణాలు ఏముంటుంది? పీచుపాదం తక్కువగా ఉండడము. సో దానివల్లనే పేషెంట్ ఎక్కువసేపు స్ట్రెయిన్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఏంటంటే మైదా పిండి వస్తువులు అనేది మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. జంక్ లైక్ బయట ఉన్నటువంటి పానీపూరి కానీ లేకపోతే మీకు పిజ్జా కానీ బర్గర్స్ కానీ వీటిలో ఏమవుతుందంటే మైదా అనేది ఎక్కువగా ఉంటుంది, వాటిల్లో పీచుపాదం అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. సో బయటికి రావడానికి చాలా టైం పడుతూ ఉంటుంది. మామూలుగా మనం అన్నం తినేదానికంటే వాటికంటే కూడా వీటి యొక్క ట్రాన్సిట్ టైం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో దానివల్ల కాన్స్టిపేషన్ అనేది ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మనము స్పైసీ ఐటమ్స్ బయట మనకి ఏవైతే నాన్ వెజ్ కానీ బిర్యానీ ఐటమ్స్ కానీ మసాలాలు కానీ వీటిని మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. ఫ్రైడ్ ఐటమ్స్ కానీ చికెన్ ఫ్రైడ్ రైస్, బయట చికెన్ మంచూరియా వీటిని మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. అండ్ లేట్ నైట్ అనేది ఫుడ్ తినకుండా చూసుకోవాలి. ఒకవేళ మనకు లేట్ అవుతున్నట్లయితే జనరల్గా లేట్ నైట్ తినాల్సి వచ్చినా కానీ ఇలాంటి హెవీ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోకూడదు. ముఖ్యంగా ఈ ఎండాకాలంలో మాత్రం వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉన్నట్టుగా చూసుకుంటున్నారు. ఇలా ఉన్నట్లయితే మనకు ఆ ఫుడ్లో ఎప్పుడైతే మనకు వాటర్ కంటెంట్ అండ్ పీచుపాదం ఈ రెండు ఎప్పుడైతే ఉంటాయో ఆటోమేటిక్గా పేషెంట్ అనేది ఎక్కువ స్ట్రెయిన్ చేయాల్సిన అవసరం ఉండదు. సో అట్లా ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఈ ఫ్రూట్స్లో కూడా మనకి ఏంటంటే అరటిపండు తప్ప మిగతా అన్ని ఫ్రూట్స్ కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. దుంపకూరలు కూడా కొంచెం అవాయిడ్ చేస్తే, ఫ్రై ఐటమ్స్ కొంచెం తక్కువ చేసినట్లయితే జనరల్గా ఇలాంటి కాన్స్టిపేషన్ ఉండకపోతే మనకి పైల్స్ ఇష్యూస్ అనేవి రాకుండా ఉంటాయండి. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.